ఎంతో గర్వంగా ఉంది. ఈ అవకాశం అదృష్టం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా పినపాక నియోజకవర్గ ప్రజల తరఫున మా తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈనాటి నేషనల్ కబడ్డీ బాలుర అండర్-17 మరి ఈ కబడ్డీ పోటీలకు ముఖ్య అతిథిగా ప్రారంభానికి విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకులు ఆదివాసీ ముద్దుబిడ్డ పంచాయతీ శాఖ మంత్రివర్యులు మహిళా శిశు సంక్షేమ శాఖ రూరల్ డెవలప్మెంట్ వాటర్ డెవలప్మెంట్ శాఖ మంత్రులుగా ఉన్నటువంటి మరి తనసరి అనసూయ శ్రీమతి సీతక్క గారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈనాటి ప్రారంభ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి స్పోర్ట్స్ మినిస్టర్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి మరి వాకిటి శ్రీహరి గారు స్పోర్ట్స్ మినిస్టర్ గారు కూడా ఈ ప్రారంభ కార్యక్రమానికి రావడం, ఇద్దరు మొత్తం ఈ ప్రారంభ కార్యక్రమం పాల్గొనడం పినపాక నియోజకవర్గ ప్రజల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా వేదిక మీద ఉన్నటువంటి కబడ్డీ పోటీలు మరి వారికి వసతులు అదేవిధంగా భోజన వసతులు సౌకర్యాలు కల్పించే దాంట్లో మొన్న నవంబర్ లో 8, 9, 10 తారీఖులో జరిగినటువంటి మరి రాష్ట్ర కబడ్డీ పోటీ మరి గర్ల్స్ అండ్ బాయ్స్ పోటీలలో కూడా పూర్తి స్థాయి అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చినటువంటి మంచి సౌకర్యాలు మంచి భోజన వసతులు కల్పించినటువంటి కంది చారిటబుల్ ట్రస్ట్ మరి అధ్యక్షులు మరి వారి కంది సుబ్బారెడ్డి గారికి వారి తనయులు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి అమెరికాలో ఉంటున్నటువంటి మరి ఎన్ఆర్ఐ మరి విశ్వభరత్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏజెన్సీ ప్రాంతంలో వారు ముందుకు వచ్చి ఎంత ఖర్చైనా సరే మేము మా గ్రామాల్లో జరుగుతామని మాకు అవకాశం కల్పించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని సద్వినియోగం చేసుకుంటాం, చరిత్రలో మిగిలిపోయే విధంగా